కూర్చొని చెప్పేది జోక్స్ క్లాస్ కాదు. నామాలకి విలువ ఇవ్వండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని పరిచయం చేసిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇంతవరకు అమ్మవారి రూపవైభవం చెప్పుకున్నాము, దాంపత్య జీవితం కామరాజకూటం చెప్పుకున్నాము, శక్తికూటం చెప్పుకున్నాము, భండాసుర వధ చెప్పుకున్నాము, కుండలినీకొచ్చాము. ఆ తర్వాత నిర్గుణ ఉపాసన ఎలా చేస్తాం ఇంతకుముందు పోయిన వారం నామాలన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి ఈ దోషాలు లేవు, ఈ దోషాలు ఇవన్నీ కూడా మనకి కూడా తొలగిస్తుంది అనే నామాలు. ఎవరికి ఏ దోషం ఉందో తెలియదు, కానీ దోషాలు లేనిది మనం ఉండవు. అది ఎక్కువ తక్కువ దోషం అనేది ఉంటుంది. ఎవరెవరికి ఏ దోషం ఉందో అవన్నీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ దోషాల నుంచి విముక్తి పొందాలని, ఆ అమ్మ కరుణా కటాక్షం ఉండాలని అందరం కోరుకుందాం. ఎవరి దోషాలు, ఎవరికి ఏ దోషం ఉందో ఒకరికొకళ్ళకి వాళ్ళకే తెలియదు. అవి ఉన్నవన్నీ ఈరోజు అమ్మ పటాపంచలు చేయాలి అని అమ్మవారినే కోరుదాం. ఎక్కడో ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈరోజు నేను 28 నామాలు చెప్తానమ్మా. 25 నామాలు, ఇందులో 17 రకాల దోషాలు ఉంటాయి, అవి తొలగిపోతాయి. 156వ నామం నీ రాగా. అమ్మకి కోరికలు లేవు, రాగాలు లేవు. రాగం అంటే కోరిక. నిష్కామ చెప్పామా, కోరికలు ఎంతేలే అంటే కోరికలన్నీ నిండిన తర్వాత ఇంకేం కోరిక ఉండకపోవచ్చు కదా. నీ రాగా, అమ్మకి కోరికలు లేవు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది, రాగమదని. ఇక్కడ చూడండి, ఒక దగ్గర మదని వస్తుంది, ఇంకో దగ్గర నాశిని అని వస్తుంది, ఇంకో దగ్గర హంత్రి అని వస్తుంది. అన్నీ అవే, కానీ వాటిలో కొంచెం తేడా ఉంటుంది, కొద్దిగా. రాగమదని. మదనం అంటే
మదనం, నాశనం అనలే, మదనం అన్నారు ఇక్కడ. అలా రెండు చోట్ల మదనం వస్తుంది. ఒకటి రాగమదని, ఇంకొకటి ఒక దగ్గర ఇంకో దగ్గర వస్తుంది. క్రోధ శమని అని ఇంకో దగ్గర వస్తుంది, ఇంకో దగ్గర మదని అని వస్తుంది, చివరిలో ఉంటుంది ఆ మృత్యు మదని. ఈ రెండు చోట్ల మదని అని వాడారు. మృత్యు మదని దగ్గర చెప్తాను దాన్ని. రాగమదని అమ్మవారంట. రాగం అంటే ఏంటి? ప్రేమ, ఒకదాని మీద ఇష్టం. అమ్మ దాన్ని ఏం చేస్తుంది అంటే దాన్ని కొంచెం తిప్పుతుందంట. మదనం అంటే ఇంకోలాగా తీసుకెళ్తుంది. అది ఏం చేస్తుంది? అది వైరాగ్యం లాగా. వైరాగ్యం ఏం వైరాగ్యం? ఏం వైరాగ్యం? వైరాగ్యం అంటే ఏంటి? ఏం పట్టించుకోకపోవడం, దేంట్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, అదే కదా మనకు తెలిసిన వైరాగ్యం. ఇక్కడ అమ్మ ఇచ్చేది వివేక వైరాగ్యం. వివేక వైరాగ్యం అయిపోయింది. నీరాగా రాగమదని. ఎవరికి ఉంది బాగా రాగం? ఎవరి మీదైనా ఇష్టం ఉండొచ్చు. వస్తువు మీద ఉండొచ్చు, మనిషి మీద ఉండొచ్చు, భూమి మీద ఉండొచ్చు, స్థలం మీద ఉండొచ్చు, బంగారం మీద, ఏదైనా. అవన్నీ కూడా ఈరోజు అమ్మవారిని తెలుసుకోవాలి కొద్దిగైనా అనే వైపుకి అడుగులు వేద్దాము. రెండు నామాలు వచ్చేసాయి. నీరాగా రాగ మదని. మదని అన్నాను, మదని తర్వాత చెప్తాను ఇది అర్థం ఏంటో. నిర్మద, నిర్మద మదనాశిని, ఇవి రెండు కలిపి. నిర్మద అంటే మదం. మదం అంటే పొగురు, అహంకారం. నాకే ఉంది మదం, నేను గొప్పవాణ్ణి, నాకే ఉంది. అది అమ్మకి లేదు. అమ్మ అన్నిటా ఉంది, అందరిలో ఉంది, సమానంగా ఉంది. సమానంగా ఉన్నప్పుడు ఏం పొగురు? ఇద్దరుండి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, లేనే లేదలా. నిర్మద లేదు. మనల్ని ఏం చేస్తుంది? మనం అమ్మని పట్టుకుంటే మద నాశిని. ఇక్కడ నాశిని చెప్పాను మళ్ళీ. నాశిని అంటే ఏం చేస్తుంది? దాన్ని పటాపంచలు చేస్తుంది. మరి ఏంటి మీకు అంత మదం అనేదే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మదం ఎప్పుడు వస్తుంది? ఇద్దరు ఉన్నప్పుడు వస్తుంది. నేను ఎక్కువ, నువ్వు తక్కువ. ఇద్దరు లేనే లేరు అంటే అందరినీ సమానంగా చూస్తే ఇంకెక్కడ మదం లేదు. అంటే మిమ్మల్ని అందరిలో నేనే ఉన్నాను అనే దానికి మెల్లగా తీసుకొని వెళ్తుంది. ఇది ఎలా చేయాలి తెలుసా? దీనికి మనమందరం ఏం చేస్తాం? ఉదయం కనిపిగానే ఒకరికొకళ్ళం ఏం చేస్తాం? ఫస్ట్ నమస్కారం చేస్తాం, జై శ్రీరామ్ అంటాం. అంటే ఇది చేయడానికి అడుగులు వేస్తున్నాం. వినయం విధేయత. వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? విధేయత అంటే అమ్మా నువ్వు ఏదైనా ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ అనండి. ఇచ్చినందుకు ధన్యవాదాలు అనండి. ఎంత ఇచ్చావు, తక్కువ ఎందుకు ఇచ్చావు, ఎక్కువ ఎందుకు ఇచ్చావు అని కాదు, ముందు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ పూజ ముందు మొదలు పెడుతున్నప్పుడు అమ్మా ఇంత ఇచ్చావు, ఈ రోజు వరకు ఇచ్చావు, ఇప్పటి వరకు ఇచ్చావు, ఈ క్షణం వరకు ఇచ్చావు, ముందు ధన్యవాదాలు. వంగండి, నమస్కారం పెట్టండి, ధన్యవాదాలు అనండి. అక్కడే సగం మదం పాయ్. అంతే కదా. మదం ఉన్నప్పుడు తల ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. వినయంలో ఎలా అవుతుంది? అంత మాత్రం తగ్గామా? తగ్గలేదే, ఇంకా పెరిగాము కదా. అయిపోయా? ఇంకో రెండు నామాలు. నిర్మద మదనాశిని, నీరాగా రాగమదని, నిర్మద మదనాశిని. ఇప్పుడు 160వ నామం నిశ్చింత. అమ్మకి ఇది లేదంట, చింత లేదు, చింతలు చికాకులు లేవు. చింత చికాకు అనేది ఎక్కువగా దేనికి ఉంటుంది? మనసుకు ఉంటుంది. మనసే అటు ఇటు అటు ఇటు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది బాహ్యంగా వస్తే రెండంట. విచారము. విచారంగా ఉన్నావేంటి ఈరోజు? డల్గా ఉన్నావేంటి? చర్చ. మార్నింగ్ ఎవరు చూస్తారు డిబేట్లు? టీవీలో డిబేట్లు ఎవరు చూస్తారు? ఎంతమంది చూస్తారు? ఇదే చింతకి కారణం. వస్తున్నాను రండి. విచారము అంటే ఒక రకమైన బాధ కదా. విచారిస్తున్నాను ఈరోజు అంటే ఆలోచిస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఆలోచనలో ఏముందో మనకు తెలియదు. విచారిస్తున్నా. పోలీస్ వాళ్ళు కూడా ఇదే చేస్తారు, విచారణ, ఇంటరాగేషన్. ఏదైనా తెలుసుకోవాలన్నా లోపలికి వెళ్తాం, విచారణ. ఏదైనా దాని గురించి చింతన అంటే ఒక రకమైన
బాధాకరమైంది, అప్పుడు కూడా విచారం. చర్చ అనేదంట చెయ్యొద్దు, అందులో పాల్గొనొద్దు. 2, చర్చలో డిబేట్ దిగకండి, చెయ్యకండి. ఇది సాయిబాబా కూడా చెప్తారు. సాయిబాబా సచ్చరిత్రలో కూడా రాసి ఉంటుంది. ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే పక్కకి వెళ్ళిపో, అందులో పాల్గొనకు. ఎందుకంటే నువ్వు ఎవరిని పాల్గొని తిడుతున్నావో ఏం చేస్తున్నావో అది కూడా నేనే. తెలియకపోవచ్చు నీకు, కాబట్టి పక్కకి వెళ్ళు. నీ వల్ల కావట్లేదు, నీ కోపం పెరుగుతోంది, పక్కకి వెళ్ళిపో. కానీ అలాంటి వాటిట్లో పాల్గొనకు. సో ఈరోజు నుంచి మనం ఎవరం డిబేట్ చెయ్యము. ఇవన్నీ అమ్మవారి దగ్గర వెళ్ళడానికి అడుగులు. ఇవన్నీ అమ్మవారి తొలగించేస్తుంది. చర్చలో ఎవరు బాగా దిగుతారు? నేను చిన్నప్పుడు బాగా డిబేట్లు, గెలవాలంటే గెలవాలి. ముందు ఒక ఆలోచనతో వెళ్తాం, ఆ తర్వాత ఏమవుతుందంటే డిబేట్ ఎందుకు వద్దంటే చెప్తాను. డిబేట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఆలోచనతో వెళ్తాం, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ మైండ్లో జరిగిపోతుంది, అదే మాట్లాడతాం. అది ముందుకెళ్ళే కొద్దీ వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్తారు. ఆ కొత్త పాయింట్కి ఏం పెరుగుతుందంటే ఆల్రెడీ మీకు ఒక పేరు వచ్చింది, ఇప్పుడు నేను వీడి కింద పడలేను, నాలో ఒక అహంకారం ఉంటుంది కదా, నేను ఎట్లా కింద అనిపించుకోగలను. కాబట్టి దానికి ఆ మూమెంట్కి సరిపోయేట్టు నా నోట్లోంచి ఏదో ఒక మాట వచ్చేయాలి, నా పరువు అక్కడ నిలబడాలబ్బా. అది నిజమా కాదా అనేది నేను ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించను. ఎందుకంటే నేను అన్న మాట నేను చేయాలి కదా, మరి నిలబెట్టుకోవాలి. మాటకి నిలబడ్డం అయిపోతుంది, ఆ మాటకి ఆలోచన లేదు, తర్క వితర్కం లేదు, వచ్చేసింది నోట్లోంచి అంతే. చర్చలో ఉన్న ప్రాబ్లం అదనమాట. కూర్చునేటప్పుడు కొంచెం ప్రిపేర్డ్ వస్తాం, ఆ తర్వాత దానికి ప్రిపేర్డ్నెస్ ఉండదు. మాటకి మాట అవుతుంది తప్పించి అందులో ఎక్కువ చాలా జ్ఞానులు చేస్తారేమో తర్క వితర్కాలు చర్చలు. మనలాంటి వాళ్ళకి అవి అంత ఒక కరెక్ట్ నిర్ణయానికి రాకపోవచ్చు. ఇది నిశ్చింత, ఇదంతా అమ్మకి లేదు. అమ్మకి చింతలు చికాకులు లేవు. నిరహంకార, అహంకారం అంటే నేను కాని దాన్ని నేను అనుకోవడం. అహంకారం ఒక ఆకారం. అహం, ఆ ఏంటి మొదటి అక్షరం కదా, హల్లులు హచ్చులు గుర్తున్నాయా? ఆ ఎక్కడ మొదలవుతుంది, లాస్ట్కి ఎక్కడ, చివరికి ఎక్కడ ఎంత అవుతుంది? హా దగ్గర. తర్వాత అంతా వచ్చేవి సంయుక్త అక్షరాలు, ఆ 3. ఆ టు హా అంటే మొత్తం అక్షరాల్లోనే నీ జీవితం ఉంది, ఈ అక్షరాలతోనే నువ్వు నడిపిస్తావు, దీంతోనే వచ్చేదే అహంకారం. సో నేను కాదు అనేదాన్ని నేను అనుకుంటావు అనమాట, అదే అహంకారం. అదే అహంభావం అంటే తెలుసుకోవడం, ఇది నేను అని తెలుసుకోవడం. రెండిటికి కొంచెం తేడా ఉంది. అహంభావం, అహంకారం అర్థమైనంత వరకు తీసుకోండి. అహంకారం అంతగా అర్థం కాదు, నాకే ఉంది, ఇది నేను అనుకోవడం. అందరం అంతే అనుకుంటాం కదా, ఈ శరీరం మనదేనా? అందరికీ అంతే కదా, ఉంది కదా, ఇది నాదే కదా, మీదెవరిది కాదు కదా, ఎవరిది వాళ్ళదే కదా. ఇది మనకున్న అతిపెద్ద అహంకారం అన్నమాట. ఇవి తర్వాత చెప్తాను. సినిమా తెర చూసారా? సినిమా తెర స్క్రీన్ మీద ఎంతమంది వస్తారు కదా, ఎన్ని రీల్స్, ఎన్ని సినిమాలు నడుస్తాయి, హీరో హీరోయిన్ అందరు వస్తారు, స్టోరీ నడుస్తుంది, ఏడుస్తారు, గొడవ వేసుకుంటారు, ఫైటింగ్ వేస్తారు, అన్నీ వేస్తారు. ఫైటింగ్ జరుగుతుంటే తెర కూడా చిరిగిపోద్దా? చిరిగిపోయింది ఎప్పుడైనా తెర? ఎందుకు జరగలేదబ్బా? అంత స్క్రీన్ మీదే కదా జరుగుతోంది. సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ కూడా వెళ్ళిపోయిందా? అమ్మ అంతే, సినిమా తెర లాంటిది. ఆ తెర మీద అందరు వస్తారు, పోతారు, చేసేది చేస్తారు. అమ్మ మాత్రం కదలదు, మెదలదు, అమ్మకేమీ తాకదు. ఏమీ లేనప్పుడు, ఏం తాకనప్పుడు దేని ఫీల్ అని అహంకారం ఎక్కడిది? ఉండదుగా. అమ్మని పట్టుకుంటే మనం కూడా ఆ స్థాయికి కొద్ది కొద్దిగా చేరుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నామాలు దోషాలు పోయే నామాలు. ఎవరికి ఏ దోషం ఉందో తెలియదు, కానీ గట్టిగా అనుకోండి, అమ్మ తెలియక చేశాను, తెలిసి చేశాను. ఇవన్నీ కూడా ఉంటాయి తెలుసా. ఏం కోరుకోవాలంటే దేవుడికి ఓన్లీ తెలిసి చేసాలి కదా, తెలియక చేసిన పాపాలు కూడా కొన్ని ఉంటాయి. అన్నీ
పోవాలి అని. సో ఈరోజు అందరి దోషాలు వెళ్ళిపోవాలి. ఏమేమి ఉన్నాయో 162వ నామం ఏంటిది? నిర్మోహ. మోహం. ఫస్ట్ దేంతో మొదలు పెట్టాను చెప్పండి? నీ రాగంతో మొదలు పెట్టాను. రాగం మూలం అన్నమాట, బేస్ వేరు. రాగం వచ్చిందా, రాగం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? అది తిరగకపోతే క్రోధం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, మెల్లగా ఇవన్నీ దిగుతాయి. అందుకే ఫస్ట్ దేంతో మొదలు పెట్టారు? నీ రాగంతోనే మొదలు పెట్టాడు. ఇప్పుడు నిర్మోహ మోహనాశిని. ఇక్కడ నాశనం అంటే టోటల్ డిస్ట్రక్షన్ మొత్తం. నిర్మోహ మోహనాశిని. మోహం అంటే ఏంటి? ప్రతి వస్తువులో మనం అనుకున్నదే కనిపించడం. అదే అంటారు కదా, ఇన్ఫాక్చువేషన్ అంటారు చూడండి. చిన్నపిల్లలకైతే మనం బాగా వాడతాం. అమ్మ ఇష్టం అంటే అది ఇష్టం కాదు నాన్న, మోహం అంటాం. ఒకళ్ళు ఇష్టపడ్డారు, అందరిలో వాళ్ళే కనిపిస్తారనమాట. ఇది సినిమా పిచ్చోళ్ళకి బాగా జరుగుతుంది, వాళ్ళకి బాగా జరుగుతుంది ఇది. ఇంకోటి ఇది చిన్నపాటి మోహం, సరేనా? ఈ పెద్దోళ్ళకి, మనలాంటి వాళ్ళకి, మనకు అందరికీ దీర్ఘ లక్షణం ఏంటంటే ఈ శరీరమే నేను, దీనికి సుఖం ఇస్తే నాకు ఇచ్చినట్టే, దీన్ని ఎవరైనా కొడితే నన్ను కొట్టినట్టే. ఇది నిర్మోహ. మోహం 2 రకాలు. అంటే నేను కానిది అంటే ఏంటంటే ఆ ఇష్టాన్ని అన్నిటి మీద పెట్టడం అన్నమాట, అందరిలో అదే చూడడం. అర్థమవుతోందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఇవి కొంచెం ముందు చెప్పనా? కావాలా? కామం అంటే ఇష్టం, క్రోధం అంటే ఆ ఇష్టం తీరలేదనుకోండి ఏమవుతుంది? ఫస్ట్ కోపం. ఆ కోపం అంతా తర్వాత కోపం ఆ రోజుకుంటే సరిపోతుంది, కానీ అది సంవత్సరాల కొద్దీ గడిస్తే అది ఏమవుతుంది? క్రోధం. క్రోధం అంటే అది పగ. సినిమాలన్నీ దీని మీదే నడుస్తాయి కదా. 3 గంటలు తీయాలంటే ఎక్కడ మరి, ఏదో ఒకటి దొరకాలి కదా. ఫస్ట్ అదే చూపిస్తారు. ఏం చూపిస్తారు సినిమాలో? రాగం. రాగం. ఆ తర్వాత ఏం చూపిస్తారు? క్రోధం. ఆ తర్వాత ఏమైంది? క్రోధమే పగ. అదే సినిమా ఎండింగ్, క్లైమాక్స్ కదా. కామ, క్రోధ, లోభ. లోభ అంటే లోభి. వాడు తినడు, ఇంకోడిని తినియడు. కూడబెట్టుకుంటాడు అన్నీ, కానీ వాడు తినడు, ఇంకొకడికి ఇయ్యడు. ఇది లోభి. కామ, క్రోధ, లోభ, మోహ. మోహ అంటే ఇదే, ఇష్టం ఉంటుంది కానీ ఆ ఇష్టాన్ని అన్నిట్లో పెట్టేస్తాడనమాట. ఎక్కువగా పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా ఇదే. సినిమాలో చూస్తారు, అది అందరి మీద పెట్టేస్తారనమాట. సో ఇబ్బందికరంగా తయారు చేసేస్తారు. వాళ్ళు ఉన్న చుట్టుపక్కలని కూడా ఇబ్బందికరంగా చేసేస్తారు. ఆ మైండ్ అటువైపు ఉంటూ ఉంటుంది అంతే. ఏం చేస్తున్నారనే విచక్షణ ఉండదు. అది మోహం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే పొగురు. ఏనుగుకుంటుంది ఇది పొగురు, అహంకారం, నాకే ఉందని. మాత్సర్యం. మాత్సర్యం అంటే నాకుంది కానీ వాడికి ఎలా ఉంటుంది, అసూయ, చూడలేనితనం, ఓర్వలేనితనం. ఎంతైనా ఉండనివ్వండి కానీ వాడు ఒక అడుగు నాకన్నా కింద ఉండాలి, కింద ఉంటే నాకు కొంచెం సంతోషం. ఇదేంటి? మాత్సర్యం, అసూయ. అమ్మయ్య, ఇవి అర్థమయ్యాయా? ఇప్పుడు అవే పేర్లు వస్తాయి. అందరు మొహాలు నవ్వుతున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో అమ్మవారు నిర్మోహ. అమ్మవారికి మోహాలన్నీ లేవు, అందరినీ సమానంగా చూస్తుంది. మోహనాశిని. ఇవన్నిటిని కూడా పటాపంచలు చేస్తుంది. ఎందుకంటే మోహం ఉంటేనే విపరీత అర్థాలు తీస్తాం, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఇష్టం అనుకోండి, వాళ్ళ కోసమే ఎక్కువ చేసేస్తాం, సపరేట్ డిఫరెన్సియేషన్ తీసుకొచ్చేస్తాం అనమాట. ఆ విపరీత అర్థాలు, భావాలు ఇవన్నీ ఉండవు. మోహ నాశిని. నీరాగ రాగమదని నిర్మద మదనాశిని. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నిర్మమ మమతాహంత్రి. నిర్మమ. మమ అంటే మమకారం, ప్రీతి, విపరీతమైన ప్రీతి.
మనకు అదే కదా, పిల్లల మీద, ఇంటి మీద, వస్తువుల మీద ఆ ప్రీతి ఎలా తయారవుతుందంటే ఇంకొకడికి పాశం అవుతుంది, ఇబ్బందికరంగా అవుతుంది. వాళ్ళు సుఖంగా బతకరు, వాళ్ళు ఎవరి మీద అయితే ప్రీతి పెట్టుకున్నారో వాళ్ళని సుఖంగా బతకనియరు. ఇది నిర్మమ. ఇది ఎలా అంటే బంగారు పంజరంలో పెట్టినట్టు అనమాట. బంగారు పంజరంలో పెట్టి ఏమే ఎందుకు ఎగిరిపోతావే, నీకు బంగారం పంజరం ఇచ్చాను కదా అంటారంట చిలుకని. చిలుకకు బంగారం పంజరం కావాలి, అడిగిందా? అరే నువ్వు పంజరంలో పెట్టకరా నాయన అంటే మళ్ళీ మరుసటి రోజు బంగారు పంజరం తీసుకొచ్చాడంట. ప్రీతి కదా అబ్బా, ప్రీతి తప్పేముంది, ప్రీతితోనే చేస్తున్నాడు కదా. కానీ దానికి అవసరం ఉందా లేదా, అది ఇష్టమా లేదా, అదైనా కానీ అది కూడా ఉండదు అనమాట, వెళ్ళిపోతుంది ఆ స్టేజ్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నిర్మమ, మమత హంత్రి, ఇవన్నీ తీసేస్తుంది అమ్మవారు. మనకి దేని మీద ఉంటాయి ప్రీతి అంతా? ఇంద్రియాలు. ఇది తినాలని ఉంది ఈరోజు, ఇది తినాలని ఉంది, ఇది వేసుకోవాలని ఉంది, ఇది వేసుకోవాలని ఉంది. ఇంద్రియాలు ఇవన్నీ పని, బేసిక్గా మనం పనిచేసేదంతా ఇంద్రియాలతోనే, దీంతోనే. ఇవన్నీ కూడా హంత్రి. హంత్రి అంటే హంతకుడు, పేరు విన్నారా? హంత్రి డిస్ట్రాక్షన్. మదనం అంటే మాత్రం వేరే అర్థం చెప్తా. నిర్మమ మమత హంత్రి. అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయిందా అంటే అవునండి అబ్బా. ఇప్పుడు 166వ నామం నిష్పాప పాపనాశిని. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం తొలగాలనే కదా మన బాధలన్నీ. పాపం అంటే ఏదైతే చేయకూడదో అది చేస్తే అది పాపం. ఒకటి శరీరంతో చేస్తాం, కొడతామో ఏమో ఏదైనా రకంగా ఇబ్బంది పెడతాం, హింస పెడతాం, అది శారీరకంగా పాపం. మానసికంగా వీడు నాశనం అయిపోవాలి, వీడి ఈరోజు ఎదగొద్దు, వీడికి ఇదైపోవాలి, వీడి పని కావద్దు, మీరు ఆ ఆలోచన వచ్చినా సరే మీకు పాపం అకౌంట్లో ఖాతాలో పడినట్టే. అంటే మీ జన్మ అకౌంట్ పెరిగినట్టే. పెరిగిందా? సో అందుకే అంటారు, పెళ్ళప్పుడు చెప్తారు ఎలా నీకు భార్య ఈమె ఎలా? మనసా వాచ కర్మ. అంటే మనస్సుతో కూడా ఒక్క నిమిషం కోసము కూడా నువ్వు వేరే ఆలోచన నీకు రావద్దు. మనసుతోని, వాచ నోటితో కూడా ఎప్పుడు నువ్వు వేరే ఆడదాని గురించి మాట్లాడొద్దు. ఇద్దరికి వర్తిస్తుంది కర్మ. కర్మ అంటే పనుల్లో, మనం ఒక్క పనుల్లోనే చేస్తే తప్పేమో అనుకుంటాం, మనసులో వచ్చినా అక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ అబద్ధం చెప్పొచ్చేమో, అబ్బా మొత్తం నువ్వే ఉన్నావు, అబ్బా మొత్తం నీ గురించే ఆలోచన, పర్లే ఏడ నడుస్తుందేమో, అక్కడ ఖాతాలో ఎంట్రీ పడిపోతుంది. సీసీ కెమెరా, మీరేం దాచలేరు. పాప నాశిని. పాపనాశిని ఎలా చేస్తుంది? పాపనాశిని అంటే మీరు పాపాలు చేస్తూ పోండి, దేవుడా 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 ఈరోజు పాపం తీసేవా, పాపం తీసేస్తా, అది ఆ పాపనాశిని అంటే అంతేనా? పాపనాశిని అంటే అంతే కదా. ఏం చేస్తుందంటే ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి ఆ పాపాలు చేయకుండా ఉండే బుద్ధిని ఇస్తుంది. ఫస్ట్ బుద్ధి ప్రచోదయాత్ చెప్పాం కదా. సో ఫస్ట్ అలాంటి బుద్ధిని ఇస్తుంది. ఇంతకుముందు పాపాలు ఎలా మరి, అది ఎట్లా తీసేది? మీకు నిజంగా భక్తి ఉందో, ప్రేమ ఉందో, గట్టిగా చిన్నపిల్ల పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నా అది కూడా తీసేస్తుంది. ఎలా తీస్తుంది తెలుసా? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఒక రూమ్లో లైట్ లేకుండా ఉందబ్బా, అంధకారంగా ఉంది. ఒక ఇల్లు చాలా సంవత్సరాల నుంచి అంధకారంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంధకారాన్ని పోవాలంటే ఒక ట్యూబ్ లైట్ వేస్తే చాలా. ఒక ఇల్లు అంటే పెద్దది కదా, ఒక ట్యూబ్ లైట్ సరిపోదని అనుకోండి. ఒక రూమ్ ట్యూబ్ లైట్ పెడితే సరిపోతుందా? లైట్ వస్తుందా? సరిపోదా? మరేం కావాలి? ఎలక్ట్రిసిటీ ఉంది, పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇంటాక్ట్గా ఉంది. నేను స్ట్రైట్గానే వస్తున్నాయి ఈసారి, వంకర్లు తిరగట్లేదు. అంటే చాలా ఏళ్ళ అంధకారమైన ఒక ట్యూబ్ లైట్తో ఎలా పోతుందో అలాగే మీకు ఎన్నో పాపాలు పోవచ్చు, కానీ ప్రతి పాపం నువ్వు తీర్చాలరా బాకీ అని అనకపోవచ్చు, తీసేస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది
రక్తం రావాలి, రక్తం వస్తుంది అంతే. యాక్సిడెంట్ కావాలి, యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలా అటు నుంచి వెళ్ళి కొంచెం రక్తం వచ్చినా ఓకే కదా, అది కూడా దెబ్బే కదా. పెద్ద దెబ్బకి చిన్న దెబ్బ, అది కూడా ఆమెనే చూసుకుంటుంది. సో మెల్లమెల్లగా ఉన్న ఖాతాని కూడా క్లియర్ చేసే పని కూడా అమ్మనే తీసుకుంటుంది. కానీ ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఎలాంటి నమ్మకం ఉండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఆమెతోని బేరసారాలు పెట్టుకోకండి. ఆమె కిరాణా కొట్టు పెట్టుకొని ఏం కూర్చోలేదు. ఆమెని తల్లిలా భావించండి. మీరు పిల్లలైపోండి, ఏడవండి, అడగండి, అలగండి, కానీ పిల్లాళ్ళలాగా. మళ్ళీ మీ ఓన్ ఇవి పని చేయొద్దు. ఇలా చేస్తే ఇది ఇస్తుంది, అక్కడ ఏం పని చేయొద్దు. మీరు పిల్లాడంటే పిల్లాడు. ఆ పిల్లాడికి ఏం తెలుస్తుందని, వాడికి ఒక 2 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలియక లోకమంతా ఉట్టి అమ్మ. ఎక్కడికైనా అటు ఇటు కనిపిస్తే వెళ్ళిపోతే ఏడుస్తాడు. అమ్మ వచ్చేసరికి వాడికి మొహమే వెలిగిపోతుంది. అంటే మీరు అలా ఉండాలి. మీరు ఎన్ని పనుల్లో ఉండండి, ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేయండి, అమ్మ అనగానే మీకు ఎలా అయిపోవాలి? అటువైపు తిరిగిపోవాలి. మీకు అలాంటివి ఉన్నప్పుడు, అలా అయినప్పుడు మీకు ఏ స్తోత్రాలు అవసరం లేదు, గుళ్ళు గోపురాలు కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఆమె వచ్చి మీ దగ్గర తిష్టేసి కూర్చుంటుంది. ప్రేమ ఉండాలి. ఒక 2 సంవత్సరాల పిల్లాడు అమ్మ కోసం ఎలా తల్లడిల్తాడో, అమ్మ నాకు అన్నం తినడం రాదు, అమ్మ నావేవి చూసుకోవడం నాకు రాదు, అమ్మ నాకు రెడీ అవ్వడం రాదు, నాకు ఏది రాదు, వదిలేయండి, చేసుకుంటుంది. అన్నీ వదిలేయాలి. మరి కింద పడిపోబోతున్నారు బెడ్ పై నుంచి అని తెలిసినా కానీ పడాలి. అంత ధైర్యం చేయగలరా? కొంచెం తెలివి వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళు పేరెంట్స్, అమ్మైనా నాన్నైనా, ఇంకెవరైనా అంటే కొంచెం ఇబ్బంది ఏమో, ఏడుస్తాడేమో, అమ్మైనా నాన్నైనా ఇలా ఎత్తుకుంటారు, పైకి ఎగిరేసి తీసుకుంటారు. ఎక్కువగా అమ్మ నాన్న చేస్తారు వీళ్ళిద్దరిలో. వాడు ఏం నవ్వుతాడో, పైకి గాల్లో ఉంటాడు, నవ్వుతాడు. నాకు అనిపిస్తుంది, అదే ఇలా అన్నోళ్ళు చేతులు ఇలా తీసేస్తే నీ పరిస్థితి ఏమిరా? ఏమి నీ పరిస్థితి? వాడికి ఒక్కసారి కూడా డౌట్ రాలేదా? నిన్ను ఎగిరేస్తున్నారు, నువ్వు కరెక్ట్గా వచ్చి వాళ్ళ చేతుల్లోనే పడతావని ఏం గ్యారంటీ? వాడు ఏడుస్తాడా? అమ్మ నాన్న ఎత్తుకొని అలా ఆడిస్తున్నప్పుడు వాడు ఆట అనుకుంటాడు, భయపడ్డు, నవ్వుతాడు, గిలగిల నవ్వుతాడు. మీరే ఇంకా కావాలారా, ఇంకా పైకి, ఇంకా కావాలి, ఇంకా పైకి. అమ్మ అలా ఎగిరేస్తుంది మిమ్మల్ని, మీరు ఎగురుతారా? అమ్మ పడేస్తావేమో, అమ్మ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఎత్తుకోండి. అమ్మ వద్దమ్మా, నీకు రాదమ్మా, వద్దు వదిలే అన్నానా, వదిలి నీకెందుకు ఇవన్నీ, వదిలి. ఎప్పుడైతే ఇది ఇది స్టార్ట్ చేస్తుందో, మీరు ఎవరినైతే నమ్మి మిమ్మల్ని మీరు మొత్తంగా సమర్పించుకొని ఇంత ఎదిగారో వాళ్ళ మీద మీకు ఫస్ట్ పోయేదేంటి? నమ్మకం. అట్లా నమ్మితే ఆమె ఎలా తిప్పితే అలా ఓలడు. దుఃఖమే ఇస్తుందో, ఏమైనా ఇబ్బందే ఇస్తుందో, అయినా నవ్వండి. నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు తిరిగి తీసుకుంటావు, నాకు తెలుసు. ఫస్ట్ అంత తెచ్చుకోలేమనుకో, అది కూడా చెప్పండి. అమ్మ నా వల్ల కాదమ్మా, ఇది నా వల్ల కాదు, ఇగో మాట్లాడండి, ఇది కూడా నా వల్ల కాదు, ఇది కూడా నువ్వే హెల్ప్ చేయి, నువ్వే చేసుకోలేదంటే అది కూడా ఆమెనే చేసుకుంటుంది, ప్రాబ్లం లేదు, అది కూడా ఆమెనే చేసుకుంటుంది. నమ్మాలి. నమ్మకపోతే అమ్మ దొరకదు. డౌట్ ఉన్న దగ్గర అమ్మ దొరకదు. పాప నాశని అయిపోయిందా? క్రోధ శమని. క్రోధం అంటే చెప్పాను కదా, ఎల్ఐసి లాగా కట్టే డబ్బులు అనమాట. ఎల్ఐసిలో డబ్బులు కడతావా, వస్తుంది కదా తర్వాత డబ్బులు, 1 కోటి రూపాయలు వస్తాయో 2 కోట్లు వస్తాయో, అలాగే రోజు ఇంతింత కోపం. గుర్తు లేచినప్పుడు వాడినే గుర్తు చేసుకున్నాం, పడుకునేటప్పుడు వాడు ఇలా చేస్తాడా, అంతే. అప్పివ్వడం ఒక వంతు, వాడిని రోజు గుర్తు చేసుకోవడం ఇంకో వంతు. ఇక నెక్స్ట్ జన్మలో వాడే మన ఇంట్లో కొడుకు. గుర్తు చేసుకున్నారు కదా అంతా, మరి వస్తాడు, ఎక్కడికి పోతాడు? అప్పు తీర్చకపోయినా కొడుకులా మాత్రం వస్తాడు, నిజంగా వస్తాడు. నువ్వు ఇది పుస్తకాల్లో రాసు, నేనేం చెప్పట్లేదు. అందుకే ఎవరికైనా అప్పిస్తే ఏమనుకొని ఇవ్వాలి, ఇంకా నాకు ఇవి తిరిగి రావు అని ఇస్తే డబ్బులు వస్తారో ఏవో తెలియదు, కానీ మరుసటి జన్మలో వాళ్ళతో మళ్ళీ మీకు కర్మ బంధాలు అయితే ఉండవు. ఇప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం కూడా మానేస్తారా ఏంటి చెప్పలేము. సరే, నిష్క్రోధ
క్రోధం అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది మంచోళ్ళకంట జస్ట్ కొద్దిసేపే కోపం ఉంటుందంట, మళ్ళీ మాట్లాడేస్తారు. ఇది ఎక్కువగా మన దగ్గర ఉంటుంది, అమ్మల దగ్గర కూడా ఊర్లలో ఉంటారు కదా. అప్పుడే ఎలా తిడతారంటే వామ్మో ఈమెకే ప్రపంచంలో లేనివన్నీ తిట్లు ఈమె దగ్గరే ఉన్నాయేమో పంచనామా అన్నట్టు ఉంటుంది. మరి సరే ఏం చేస్తున్నావే అక్క ఏమో మొదలు పెడతాయి. ఈమె ఈమె అదా ఇదా అర్థం కాదు. కానీ కొంతమంది ఉంటారు అలా, వాళ్ళకి ఆగదు, అప్పుడే చెప్పేస్తారు, అప్పుడే మంచిగా అయిపోతారు. మళ్ళీ అది పట్టగలిగే అంత విచక్షణ మనకు ఉండాలి, అది ఏది పూతనో ఏది నిజమో. మధ్యమ అంటే 2 గడియలు, అంటే కొంచెం ఒక రోజు ఒక అర్ధ రోజు అట్లా ఉంటుంది. ఇక అధమ అంటే అహోరాత్రి, ఓ రాత్రి అంతా ఆలోచిస్తాడు. తర్వాత ఇంకోటి వస్తుంది పాపిష్టోడు. ఇది బాగా తిట్టుకుంటాం కదా, పాపిష్టోడు వాడంటే చచ్చేంతవరకు గుర్తుపెట్టుకుంటాడంట. సో పాపిష్టోడు అంటే ఎవరు? చచ్చేంతవరకు మన మీద కోపంగా ఉన్నవాడు, కక్ష సాధింపు. క్రోధ శమని, ఇక్కడ శమని ఫస్ట్ టైం శమని అన్నాం. ఇంతసేపు హంత్రి వచ్చింది, మదని వచ్చింది, నాశని వచ్చింది, ఇక్కడ మాత్రం శమని అన్నాం. శమని అంటే ఏంటి తెలుసా? కంట్రోల్. అంటే క్రోధాన్ని మరీ 0 చేయమని చెప్పలేదు, కంట్రోల్లో పెట్టండి. అంటే ఇప్పుడు మీరు పిల్లాన్ని తిట్టకపోతే వాడు ఎలా ఎదుగుతాడు? కొన్ని చోట్ల కొప్పడాల్సి వస్తుందేమో పని చేయడానికి. ఇప్పుడు రాముడు అంతటిసోడే రావణాసురుడిని చంపాడా చంపలేదా? ఆయనకి ఎక్కడో కోపం వచ్చింది కదా, కోపం తెప్పించాడు కదా, అంతమయ్యాడు. ఇప్పుడు లలితమ్మ బండాసురుడు వధ చేసిందా చేయలేదా? అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని దేవతలు వచ్చి ఆమెతో మొరబెట్టుకుంటే ఆమెకు కూడా ఏదో కోపం వచ్చింది కదా, నా పిల్లల్ని ఇంత ఇబ్బంది పెడతావా అనే కదా చేసింది, వెళ్ళింది. క్రోధ శమని. మన వాళ్ళు ఆయుధాలు అందుకే పట్టుకుంటారు, భక్తుణ్ణి రక్షించడానికి, దుష్టుణ్ణి శిక్షించడానికి. మొత్తం వదిలేసి కూర్చోమని మన సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు, లలిత సహస్రనామమే చెప్పలే. అన్ని మిగతా నాశనం చేసుకోమని. క్రోధం అంటే దైవికమైన ఆగ్రహం మంచిది. దైవికమైన ఆగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు రాముడు రావణాసురుణ్ణి అంతం చేశాడు, అంతం చేసిన తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఇంత నిష్ణాతుడిని అంతం చేశాను, కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు లేడు ఆయన, మళ్ళీ 1 సంవత్సరం వెళ్ళి తపస్సు చేశాడు ఆయన. మళ్ళీ దానికోసం వేరే ఒక కట్టించాడు, గుడి కట్టించారు కదా, గుడి కాదు కానీ 1 సంవత్సరం అంటే ఒక బ్రాహ్మణ వధ అయ్యింది కదా ఆయన చేతుల్లో. దానికి పశ్చాత్తాపడ్డాడు. అది మంచి కోపం కాదా? 10 మందికి మంచి చేశాడు, మళ్ళీ అయ్యో ఒకరిని అంతం చేశానే ఆ బాధ, దానికి పశ్చాత్తాపము చేసుకున్నాడు. అలాంటి క్రోధం పర్లే. మన క్రోధాలు ఏమొస్తాయి మనకి? చెప్పండి, మనకేమొస్తాయి? బీపీ, షుగర్, హార్ట్ అటాక్, థైరాయిడ్. చెప్పండి అబ్బా, మీరు అన్ని లిస్టులు వేయండి, నేను ఈరోజు ఒప్పుకుంటా. సో ఈ విధంగా అయినా కోపం వస్తే ఏం చేయాలి? కంట్రోల్ తగ్గించుకోవాలి. నిర్లోభ లోభనాశిని. నిర్లోభ అంటే వాడు తినడు, పక్కవాడికి పెట్టడు, అది డస్ట్బిన్లో పోయినా పర్లే, కానీ నేను మాత్రం పెట్టను. ఇంట్లో మీకు డబ్బులు ఉన్నాయి, ఇవ్వాలని లేదనుకోండి, నాకు ఇవ్వాలని లేదు, పర్లే చెప్పేద్దాం, ఏమి ఇబ్బంది లేదు. అవసరం ఉందేమో ఇప్పుడు కాకపోతే 10 రోజుల తర్వాత దాంతో అవసరం ఉందేమో, తప్పేం లేదు కదా, ఏం అవసరం లేదు. లోపల ఒకటి బయట ఒకటి చెప్తాం. వాళ్ళతో నేను తెంచుకోవాలని అనుకోవట్లేదు కదా సంబంధం, కానీ ఇప్పుడు అవసరం ఉంది, ఇప్పుడే కాదు 10 రోజుల తర్వాత ఉందేమో, కానీ ఇప్పుడు దానికి నేను పెట్టుకున్నాను, జమా చేసుకున్నా, ఇవ్వలేను. అలా మీరు కోప్పడి బాధపడి చూసావా ఎప్పుడు అడిగినా ఇయ్యడు, ఇంతే నేను చెప్పాగా ఇయ్యడు, వదిలేయండి. అడిగారు, ఆయన పద్ధతిగా డైరెక్ట్గా సమాధానం చెప్పాడు, డొంక తిరుగుళ్ళు ఏం తిరగలేగా, ఉన్నది ఒప్పుకోండి. నిర్లోభ. దీనికి ఏం చేయాలి? లోబి అన్నీ నా దగ్గరే ఉండాలి, ఎవరికి ఇవ్వద్దంటే అప్పుడు అది ఎలా? అలా లోబితనం ఎవరికైనా ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? రేపటి నుంచి దానం చేయడం మొదలు పెట్టాలి. త్యాగం. మీకు దేని మీద బాగా లోభత్వం ఉందో ముందు దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఏమి ఇస్తారు ఇక రేపటి నుంచి? ఒకరికొకరు చీరల మీద బాగా ఉంటే చీరలు ఇవ్వండి, డబ్బు మీద ఉంటే డబ్బులు ఇవ్వండి, ఏదైనా ఉంటే అన్నీ రేపటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టండి.
ఇలా అన్నిటికన్నా లోభనాశిని అంటే లోభం పోవాలంటే ఏం చేయాలి? త్యాగం చేయడం మొదలుపెట్టాలి. త్యాగశీలి ఎవరు? త్యాగశీలి ఎవరు? ఏ అమ్మ? చెట్టు వెనక నుంచి వస్తాయి సౌండ్లు బాగా. ఏ అమ్మ? నాకు ఇద్దరే తెలుసబ్బా. ఈ ప్రకృతి. మీరు గంగ దగ్గరికి వెళ్ళండి, అమ్మవారి గంగా నది దగ్గర మీరు వదులుతారు. అంటే అమావాస్య రోజు అంటే పెద్దలకి అక్కడే పెడతారు కదా, పిండాలు పెడతారు, అన్నీ అక్కడే చేస్తారు. కానీ ఆమెని ఏ రకంగా అయితే మనం వాడుతున్నాం కదా, ప్లాస్టిక్ వదులుతాం, అక్కడే స్నానాలు చేస్తాం, మనం చేయవలసిన మిగతా కార్యాలు కూడా అక్కడే చేస్తాం. ఆమెని ఎలా చేస్తున్నాం తెలుసా? ఒక్క రోజైనా ఒక్క మాట నిందా అమ్మ మిమ్మల్ని? ఆమెను తొక్కుతాము ఎక్కడ పడితే. ఎంతమంది మీరా జంతువులు ఉదయం లేవగానే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఏ రోజైనా అమ్మ ఒక్కరోజు అనిందా నేను తీసుకోనరా అని? భూమాత ఒక్కరోజు అనిందా అమ్మ నేను తీసుకోనని? మీ ఇల్లు కట్టడానికి ఆమెని తవ్వుతున్నారు అంటే ఆమె మీద రంపం ఆమెను తవ్వుతున్నారు కదా. ఒక్కరోజు బిడ్డ నువ్వు తవ్వకు, నాకు నొప్పి పెడుతుందని అనిందా? తాగుతున్నారే నీళ్ళు ఆక్వాగార్డులు పెట్టుకొని, డ్రైనేజీల్లో నిండిపోయి ఉంటే అది కూడా ఆమెనే కదా భరిస్తుంది. ఒక్కరోజు అయ్యో అమ్మా మేము శుభ్రంగా ఉంటున్నాం, నిన్ను మాత్రం మాలిన్యం చేస్తున్నామే అని ఒక్కరోజు ఎప్పుడైనా చూసారా అమ్మ అలా భూమాతని? చెట్లని పెరుగుతున్నాము, మనకి వుడ్ కావాలి, ఫర్నిచర్ కావాలి. నా ఇంట్లో కూడా ఉంది. నేను ఏదో ప్రవచనాలు చెప్తున్నా కాబట్టి నా ఇంట్లో అంతా లేదు, నా దగ్గర ఉంది. కానీ ఎన్ని చెట్లు నరికితే అది వస్తోంది, ఆమెకి ఎంత బాధ పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించామా? నరకొద్దని అనట్లే, కనీసం మనసులో ఒక్కసారి ఆలోచన అయినా వచ్చిందా? మీకు పాతకాలంలో తెలుసా, ఒక చెట్టును నరికితే ముందు పూజ చేస్తారు, ముందు పర్మిషన్ అడుగుతారు. అమ్మా నాకు నీతో అవసరం ఉందమ్మా, అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటానమ్మా, కోపగించుకోకు తల్లి. ఎలాంటి వినాశన అంటే అడగండి, తప్పు లేదు. దౌర్జన్యం చేయకండి, ఆమెని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేయకండి. ఒక్కసారి భూమాత ఒక్కరోజు మిమ్మల్ని అనిందా అమ్మ? తింటారు, వేరే దగ్గర ఇంకెక్కడో పడేస్తారు అనిందా? ఎంతసేపు ఇంకోళ్ళు వచ్చి ఎత్తేంత వరకు అట్లాగే కూర్చుంటుంది. వాసన కొడుతుందేమో, పాపం ఎట్లా ఉంటుందో ఏమో. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గంగా నది ఒడ్డున ఎంత వదిలేశారో ఆమెకి. మనకి మాత్రం అక్కడికి వెళ్ళి పాపాలన్నీ తొలగిపోవాలి, మనం ఆమెకి ఏం చేస్తున్నాము? ఏ ప్రకృతి అమ్మ కాదా? అలాంటి తల్లి ఎవరు తెలుసా? ఇంకొక తల్లి, ఆమె పేరు కూడా పెట్టుకోరేమో, చాలా కష్టాలు వస్తాయని. సీతమ్మ. అడగను కూడా అడగరు ఎవ్వరు. అంతకన్నా ముందు ఒక అడుగేసి చేస్తూనే ఉంటుంది, త్యాగాల మీద త్యాగాలు. ఆమె ప్రకృతి. ఆమెను అర్థం చేసుకోవాలంటే మన జీవితం సరిపోదు. నిస్సంశయ, సంశయ, డౌట్ రెండే అమ్మ మిమ్మల్ని అమ్మ నుంచి దూరం చేసేది. ఒకటి రాగం, అంటే భౌతిక రాగం, నాకు వీడిష్టం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, అయిపోయి అమ్మపాయ్. ఇంకోటి సంశయం, డౌట్, అసలు నువ్వు ఉన్నావా? ఇదే వస్తుంది కానీ డౌట్లో, అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా ఈరోజు? అక్కడ ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? అంటే ఏమవుతుంది? బంధం తెగుద్ది. ఫస్ట్ బంధం ఎట్లా తెగుద్ది? డౌట్తోనే తెగుద్ది. నువ్వు ఉన్నావా అని ఆమెను డౌట్ చేస్తే ఆమె ఎందుకు వచ్చి కూర్చోవాలి? ఎంత అమ్మైనా ఎందుకు రావాలి? ఇప్పుడు అదే కదా మన పెద్ద డౌట్. నువ్వు ఉన్నావా అనేదే పెద్ద డౌట్ మనకి.
ముందు ఈరోజు ఏం చేద్దాం అందరం? ఆ డౌట్ని సంశయగ్ని, విఘ్నహర్త, దాన్ని ఛేదించాలి. ఫస్ట్ ఈరోజు మనం చేయాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఉన్నావా అని ఇప్పుడు కూడా ఎవరికో ఒకళ్ళకు ఉండొచ్చు, వింటున్నాం, కానీ ఉన్నావా అన్న నమ్మకం కొంచెం అటు ఇటుగా కొంచెం ఎప్పుడు కనిపించలేదు కదా, నువ్వు మాలాగా చీరలు వేసుకొని కనిపించలేదు, నేను అడిగినప్పుడు నువ్వు వచ్చి నాకు కావాల్సింది ఇయ్యలేదు, కొంచెం లేట్గా ఇచ్చావు కదా. ఈరోజు ఏది చేసినా చేయకపోయినా ముందు దీన్ని భేదించండి. నిస్సంశయ, సంశయగ్ని ఇది ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి రాదు. ఎలా తీసుకోవాలి మరి? అమ్మనే అడగండి, ఆమెనే భక్తించి ఆమెనే ఆమె దగ్గరికి చేర్చుకుంటుంది. ఏ బాధ వచ్చినా అమ్మకి డైరెక్ట్గా అనండి, లేదమ్మా కానీ ఎక్కడో నువ్వు ఉన్నావని తెలుసు, ఎందుకు నేను ఇలా ఉన్నాను డౌట్లో. ఆమెనే బయటపడే మార్గాలు కూడా, ఆ జ్ఞానం కూడా ఇచ్చేది ఆమెనే, ఎందుకంటే ఆమె జ్ఞానస్వరూపిణి. పంపిస్తుంది ఎవరి రూపంలోనో, ఆమె రావాలా ఏమి? పని కావాలంటే మీరు ఇప్పుడు పెద్ద షాప్ అబ్బా మీది, పని కావాలంటే మీరే బయటికి వెళ్ళి చేస్తారా? మీ మనిషిని పంపిస్తారు, ఆమె అక్కడ ఉన్న చీమని పంపించి కూడా పని చేయించగలదు. మీకు ఫస్ట్ రావాలా తపన, మీరు అడగండి ఆమెని. అక్కడే ఇమీడియట్గా ఉన్న వాళ్ళు ఎవరితో అయినా చేయిస్తుంది, ఆ పని చేయిస్తుంది. ప్రకృతే ఆమె చెట్టు రూపంలో చేయిస్తుందో, చీమ రూపంలో చేయిస్తుందో, దే రూపంలో చేయిస్తుందో మీకేం తెలుసమ్మా? మనం అంత తర్క వితరగాలు తెలిసిన వాళ్ళమా? పట్టగలమా? మనకు వెనక నుంచి కొట్టేటోడిని మనం చూడగలమా? ముందు నుంచి కొట్టేటోడిని చూడగలం, కానీ ఆమె వెనక నుంచి కొట్టేటోడిని కొడుతుంది, అది మనం చూడలేం కదా. వెనక నుంచే చేసింది కాబట్టి ఆ కొట్టేటోడు లేదంటాం, తప్పించినోడు లేదంటాం, అంతే కదా. మనకంతా ముందుదే కదా, మనకు ముందు చూపు ఎక్కువ కదా, కానీ వెనకున్నది కూడా మనదే, వీపు కూడా మనదే కదా. సంశయం, ఇది బాగుంటుంది. సంశయం అంట సందేహం, సందేహం కూతురు లాంటిదంట. కూతుర్ని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవద్దంట, మంచి అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. అల్లుడెవరు? సమాధానం. అర్థమైందా? సందేహం అంటే డౌట్. మీరు ఎప్పుడైనా ఇంట్లో కూతుర్లు ఉంటే పెళ్లి చేసి పంపిస్తామా పంపించమా? అలాగే సందేహం, డౌట్ ఉన్న దాన్ని ఎప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి పంపించాలి? సమాధానం అంటే సమాధానం వెతకాలి, అంటే అల్లుడి దగ్గరికి పంపించాలి, అంటే కరెక్ట్ ఆన్సర్ వెతకాలి అని. డౌట్ వస్తే దాన్ని అట్లాగే పెట్టి కూర్చోకండి. డౌట్ ఎందుకు వచ్చింది? మంచికే ఉండొచ్చు. ఇప్పుడు విచారణ లేకపోతే మీరు ముందుకెలా వెళ్తారు? డౌట్ మంచికే ఉంటుంది, అంత ప్రతిసారి తప్పుకే అనేం లేదు, కానీ దానికి కరెక్ట్ సమాధానం వెతకండి. ఇప్పుడు మీరు కూతురికి మంచి అల్లుడికి ఇస్తే సుఖపడుతుంది, కదా. అల్లుడిని కరెక్ట్గా వెతుకుతారా వెతకరా? వెతకాలి కదా, ఎందుకంటే కూతురు సుఖంగా ఉండాలో ఉండొద్దా. అందుకే మీకు వచ్చిన క్వశ్చన్, డౌట్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్ సమాధానం వెతకాలి. ఇప్పుడు మన సినిమాల్లో ఉంటుంది, ఇది ఇలా జరిగింది అందుకే నేను ఇదే మార్గం ఎంచుకున్నాను, అది వాడి సమాధానం. దాన్ని నేనేం చేయను, కర్మ అనడం తప్పించి నువ్వు కరెక్ట్గా ఎంచుకోవాలి సమాధానం కూడా. మరి కొడుకు ఎవరు? కూతురు వచ్చింది, అల్లుడు వచ్చాడు, మరి కొడుకు రావాలి కదా. కొడుకు ఎవరు తెలుసా? కుతూహలం అంట, అంటే తెలుసుకోవాలన్న ఆశ ఎప్పుడూ ఉండాలి మంచి విషయాలు. సో కుతూహలాన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి, అంటే కొడుకుని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాం కదా. అది అర్థమైందా? అర్థం కాలేదా? అమ్మో, ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయి? కొన్నే ఉన్నాయి, టైం చూడొద్దు. అమ్మవారు కూర్చుంది ఇక్కడ. నిర్భవ, భవనాశిని. నిర్భవ అంటే భవం అంటే సంసారం అంటే పుట్టుక. అమ్మకు పుట్టుక ఉందా? ఆమె ఎప్పుడూ ఉంది, నిత్య. ఆమెకి పుట్టుక లేదు, ఆమె నిర్భవ. భవనాశిని. సంసారం అంటే ఏంటి? ఇంకో అర్థం, బాధలు, భయాలు, నిష్ఠూరాలు ఇవన్నీ కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి భవనాశిని. భవనాశిని అంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం ఇస్తుంది. ఈ సంసారం అంతా బాధలతో కూడుకున్నది అనే జ్ఞానం ఇస్తుంది. మీకు ఎక్కడ బాధలు తొలగించదు.
భవనాశిని అంటే అనుకోకండి రేపటి నుంచి నా బాధలన్నీ తీరిపోతాయని. ఎందుకంటే మీరు కర్మ రాసుకొని వచ్చారు కదా, అకౌంట్ ఎవడు క్లియర్ చేయాలి? అప్పు అప్పు కూడా మీరే కదా తీర్చుకోవాల్సింది. మీ అకౌంట్ మీ పేరు మీద ఉంది. భవనాశిని ఏం చేస్తుంది అంటే ఆ జ్ఞానం ఇస్తుంది. ఎలా జ్ఞానం ఇస్తుందో తెలుసా? మీరు నిద్రపోయారబ్బా, నిద్రపోయి కళ్ళలో దిగారు, కళ్ళలోకి వెళ్ళిపోయారు. ఓకే, కళ్ళలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, దెబ్బలు తగిలాయి, మీ కారు నుజ్జు అయింది. అంత భయం వేస్తే లేస్తారా లేగరా? మేలుకు వస్తుంది కదా, మేలుకు వచ్చి చూసుకున్నారు, అన్నీ బాగున్నాయా? ఇంట్లో కూడా కారు దగ్గర కూడా వెళ్ళి చూసుకున్నారు, అది కూడా ఇన్స్పెక్షన్, అది కూడా చెక్కింగ్ అయిపోయింది రాత్రికి రాత్రి. కారు కూడా బాగుంది. మరి ఏమైంది? కళ్ళలో జరిగింది అది. నిజానికి నీ శరీరానికి ఏ దెబ్బ తగలే, నీ వస్తువులు ఎక్కడవి అక్కడే ఉన్నాయి. అంటే ఏం తొలగింది? ఒక రకమైన మాయనే కదా. ఇప్పుడు నువ్వు కల్లో ఎక్కడున్నావు, ఏదో ఒక మాయా ప్రపంచం, ఏదో ఒక నువ్వే సృష్టించుకున్నావు ప్రపంచంలో, ఏదో జరిగింది, ఏదో అయ్యింది, భయపడ్డావు, లేచావు. లేచి చూస్తే ఇక్కడేం లేదు, అదంతా నువ్వు బాగానే ఉన్నావు. అలాగే నువ్వు ఏదైతే ఈ సంసారంలో ఉండి ఈ దుఃఖాలన్నీ నావే, బాధ పెట్టేది వీళ్ళే అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కూడా ఒక మాయా, ఒక నీ భ్రాంతి మాత్రమే అని ఎప్పుడైతే నీ జ్ఞానం కలుగుతుందో అప్పుడు భవనాశిని, నిత్యముక్త ఈ పేర్లన్నీ వచ్చేస్తాయి. అదంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు సర్జరీ జరగాలి, పుండు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కి భయపడతారా? భయపడతారు. సరే, ఇప్పుడు నేను మత్తు ఇచ్చి చేస్తా అంటారు, అప్పుడు కూడా భయపడతారా? మత్తుకి ఎందుకు భయపడతారు? భయపడరు. ఇంజెక్షన్ ఫస్ట్, ఓకే, ఆ ఫస్ట్ సూదికి భయపడతారు. అలాగే భవనాశిని అంటే మీకు సంసారంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి, సరేనా? రేపు మీ ఆయన తిట్టొచ్చు, రేపు మీ పని మనిషి రాకపోవచ్చు, మీ జాబ్ పోవచ్చు, అనుకున్నోడు పనికి టైంకి అందియాల్సిన డబ్బు ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మీరు ఎలా ఉంటారు? అంటనట్టు వెళ్ళిపోవాలి. ఎంత కష్టమో. నిర్వికల్ప, కల్పము అంటే మళ్ళీ కల్పం అంటే సృష్టి. సంకల్పం అంటారా? అంటారు కదా, చేతిలో నీళ్ళు ఇచ్చమ్మా సంకల్పం చేసుకోండి అంటారు. సంకల్పం చేసిన తర్వాత ఎక్కడ వదులుతారు ఆ నీళ్ళని? మీరు ఎక్కడ వదులుతారు? భూమికి. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను ఒకరికి మాట ఇచ్చానబ్బా, ఆ మాటకి ఏం చేస్తాను తెలుసా? ఇంకో మనిషిని తీసుకొని వెళ్తా, మాట ఇచ్చాను రా, వీడు రేపు పొద్దున అంటాడో అన్నాడో, ఎవ్వరు లేరు కదా, ఏం మాట అంటాడేమో. ఒక పక్కన మనిషిని తీసుకెళ్తే నేను రుజువు ఉన్నా, నువ్వు మాట ఇచ్చావు అనడానికి రుజువు ఉంటుంది కదా. ఇప్పుడు సంకల్పం ఎక్కడుంది? మనసులో ఉంది. వదలమన్నారు, ఎక్కడ వదలమన్నారు? భూమాత. ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంది మీ సంకల్పాన్ని? భూమాత. మీరు మర్చిపోయినా ఆమె చేస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఆ సంకల్పం ఎవరికి వదిలేశారు మీరు? అందుకే సంకల్పం చేసుకొని వదులుతాయి. ఇప్పుడు సంకల్పం ఎవరు సృష్టి, దాన్ని ఎవరు చేసేది? ఈమెనే కదా, పంచభూతాలు, ప్రకృతి. బాగుంది కదా. సో అందుకే సంకల్పం చేసినప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచించి చేయండి. ఉంటుంది, సంకల్పం అవుతుంది. అది మీ సంకల్పం ఎంత గట్టిగా ఉన్నది అంతే కదా. ఆయన ఒక్క సంకల్పం కోరాడు కామేశ్వరుడు, శివుడు ఏకం అనేకం కావాలని. అమ్మ ఏం చేసింది? ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది. సంకల్పమే కదా అది కూడా. సో నిర్వికల్ప. మనకి వికల్పం, ఇక్కడ నిర్వికల్ప అంటే వికల్పం. వికల్పం అంటే ఏంటి? రెండు రకాలు ఒకటి సంకల్పం, అసలు సంకల్పించింది జరగల, ఒక దోషం. జరిగింది కానీ తేడాగా జరిగింది, రెండు ఇబ్బందే కదా. పిల్లలే పుట్టినా కొంచెం ఏదో వికారాలతో దోషాలతో పుట్టాడు, తేడాతో పుట్టాడు, రెండు బాధనే కదా. ఆ రెండూ లేవు అమ్మకి, ఎందుకంటే అమ్మ అంతా పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంక లోపల చెప్తా, తర్వాత చెప్తా, కొంచెం హెవీ డోస్ అయిపోతుంది. మళ్ళీ మత్తులోంచి మీరు తొందరగా లేగలేకపోతారు. టైం కూడా అయిపోతుంది, అక్కడ టైం చూస్తున్నారు. ఇప్పుడు నిర్వికల్ప అయిపోయిందబ్బా. నిరాబాధ. నిరాబాధ అంటే బాధలు లేవు. బాధలు ఎవరికి ఉంటాయి? మనసున్నోడికి బాధలు ఉంటాయి. ఇక్కడ మనసు ఎంతమందికి ఉందా? అయితే మీ అందరికి బాధలు ఉన్నాయి. చాలు.
ఇప్పుడు నిర్భేద, అమ్మవారికి లేవు ఇవన్నీ, సరేనా? నిర్భేద, బాధలు మనసుకి. భేద, నిర్భేద, భేదము అంటే డిఫరెన్స్. డిఫరెన్స్. నేను ఎలా ఉన్నా? సన్నగా ఉన్నా. లావు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయి లేపండి అబ్బా. ఉన్నారా? లావుగా ఉన్నారు. సో కొంచెం డిఫరెన్స్ వచ్చిందా? ఆడవాళ్ళందరి చేతులు లేపండి, దింపండి. మగవాళ్ళందరి చేతులు లేపండి. వచ్చిందా డిఫరెన్స్? అది స్వజాతీయ, అంటే ఒకటే జాతి కానీ కొంచెం డిఫరెంట్, మళ్ళీ వాళ్ళు మగ మనం ఆడ అలా. విజాతీయ అంటే మనుషులు, పశువులు లేవు కదా, సరే ఏదైనా పశువులు. స్వగత, స్వగత అంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక శరీరం ఉంది, ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది, అన్నీ ఒకేలా ఉన్నాయా? ఏమి లేవు కదా, అన్నీ కలిపితే మీరు అయ్యారు కానీ అన్నీ వేరు ఉన్నాయి కదా. సో మనకి ఇన్ని భేదాలు ఉంటాయి. అమ్మవారికి చపాతీ పిండి, చపాతీ ఎన్ని సైజులు వస్తాయి? ఒకళ్ళకి అమెరికా అవుతుంది, ఒకళ్ళకి ఆఫ్రికా అవుతుంది, ఒకళ్ళకి ఇండియా అవుతుంది. కానీ ఏం అవ్వకముందేంటి చపాతీ పిండి? రౌండ్ 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 కదా. అమ్మాయి ఏంటి? అంతే. మనం చపాతీ పిండి షేపులం. అయిపోయిందా? వెరీ గుడ్, చపాతీ పిండి వచ్చేసింది. ఇప్పుడు రేపు ఉదయం ఎవ్వరు పిండి కలపొద్దండి, పిండి వచ్చేసింది, సరేనా? ఇప్పుడు మీరు మనసులో అనుకొని చపాతీ రేపొద్దున తినేస్తారు, మీకు ఆకలి తీరిపోతుంది. భేద నాశిని, అమ్మవారు ఇలాంటివి ఏమైనా మీకు వ్యత్యాసాలు ఉంటే, భేదాలు చూపిస్తే ఇవన్నీ కూడా అమ్మ తొలగిస్తుంది. ఎలా తొలగిస్తుంది? ఆ తెలివి తీసుకొస్తుంది, అంతే కదా. అంధకారం పోవాలంటే ఏం చేయాలి? దీపం వెలిగియాలి, అంతే. ఆ తెలివి ఉంటే చాలు, ఆ తెలివి ఆ అమ్మనే వెలిగిస్తుంది. నిర్నాశ, నిర్నాశ అంటే నాశనం. ఈరోజు పేర్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ దోషాలన్నీ కదా, సగం దోషం ఇప్పుడు సగం దోషం అప్పుడు చెప్తే. మీకు చీర మొత్తం 5 మీటర్ల చీర ఈరోజు 2.5 ఇస్తానమ్మా, లేదు రేపు 2.5 ఇంకోటి రేపు ఇస్తా అంటే బాగుంటుందా? షాప్ వడలా అంటే బాగుంటుంది కదా. 5 మీటర్ల చీర ఒకటేసారి ఇవ్వాలి కదా. నేను కూడా అన్నీ ఒకటే రోజు చెప్తా, వినండి, తప్పదు మీకు. ఓకే, ఎగ్జాంపుల్ బాగాలేదా? అర్థమైందా? సరే ఆగండి, ఏం కాదు, వెళ్దురు కానీ అందరు ఇక్కడేగా ఉండేది. నిర్నాశ, బస్సులు ఎక్కిస్తాలేండి, టెన్షన్ పడవద్దు. నిర్నాశ, నిర్నాశ అంటే నాశనం లేదు. ఆమెకి పుట్టుక లేదు, నాశనం అంటే డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ ఎవరు అవుతారు? ఫార్మేషన్ అంటే అయినోళ్ళు. ఆమెకు పుట్టుక లేదు, పుట్టుక లేనప్పుడు నాశనం ఏంటి? కాబట్టి నిర్నాశ. మృత్యుమధని, ఇక్కడ వస్తుంది అబ్బా, మృత్యుమధని. మృత్యుమధని, మృత్యు నాశని అన్నానా? మృత్యుహంత్రి అన్నానా? మధని, మధని ఏంటి? మృత్యుమధని ఏంటి? మదనం. అందరింట్లో పాలు వస్తాయా? అందరికి పాలు, అబ్బాయి పాలేస్తాడా? పాలతో ఏం చేస్తారు? టీ పెట్టుకుంటారు. టీని పక్కన పెడతాం. నెక్స్ట్ టీతోని పెరుగుతోని ఏం చేస్తారు? మీగడ వస్తుంది కదా, ఫస్ట్ మీగడని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటారా? టీతో పాలతో టీ చేసుకుంటారు, మీగడని పక్కన పెడతారు. ఆ మీగడతో ఏం చేస్తారు? వెన్న చేస్తారు. వెన్న ఏమవుద్ది? నెయ్యి అవుతుంది. అబ్బా, మీ అందరికి పేరు అర్థమైపోయింది, ఇంకా నేను చెప్పొద్దు, మీరే చెప్పండి, ఇంకా నాకు తర్వాత ఏమవుద్దు. అసలు ఇప్పుడు పాలే లేవు, ఇవన్నీ వస్తాయా? రావు. మృత్యు ఎవరికి ఉంటుంది? పుట్టినోడికి ఉంటుంది కదా. సో అసలు ఫస్ట్ మదని. సో మృత్యు మదని ఏం చేసింది? మృత్యువుని మదనం చేశారు. మదనం చేస్తే ఏమొచ్చింది? చిలికితే ఏమొస్తుంది? అమృతం వస్తుంది. అంటే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. మోక్ష స్థితిని ఇస్తుంది. అంటే ఎలా ఇస్తుంది? జ్ఞానంతో ఇస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే దేహమే నేననే భ్రాంతి. మీరు చూడండి, మీగడ తీస్తారు కదా, మీగడ తర్వాత ఏం చేస్తారు? చిలుకుతారు, మిక్సీకి పడతారు, ఏదో చేస్తారు. ఆ తర్వాత ఎలా వేరవుతుంది అది? వెన్న ఎలా వేరవుతుంది? వెన్న ఎక్కడికి వస్తుంది? పైకి వస్తుంది. నీరంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది? ఉన్న పాలలోంచే కదా ఇదంతా జరిగింది. పాలే లేకపోతే ఇదంతా లేదు కదా. సో ఇప్పుడు ఇంత చిలికితే ఏమైంది? మీ శరీరానికి మీ ఆత్మకి కొంచెం తేడా వచ్చిందా? వేరు అని తెలిసిందా? కానీ అంతకన్నా ముందు అన్నీ ఎందులో ఉన్నాయి? పాలలోనేనా ఉన్నాయి. కానీ ఇవి రెండు వేరని ఎప్పుడు అర్థమైంది? దానికి ఏం చేయాలి? చిలికారా? రేపొద్దున అందరూ చిలుకుతారా మరి? చిలికి ఏం చేస్తారు? అందరు వెన్న తీసుకొస్తారా ఏమి?
శరీరం నేను కాదు అని జ్ఞానం రావాలి. రేపటి నుంచి ఎలా ఉన్నావు అంటే ఎవరిని అడుగుతున్నావు? నా శరీరాన్ని అనాలి. అంటారా రేపటి నుంచి? శరీరాన్ని మాటలు రావు అంటారా? సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇందులో ఒకళ్ళకి, సరే ఒక వారంలో నువ్వు చనిపోతావు అంటే అది ఎలా ఉంటుంది తెలుసామా? ఆ భయమే మిమ్మల్ని రోజు చంపేస్తుంది. మృత్యువు క్షణమే, ఒక్క క్షణకం అయిపోతుంది. కానీ ఆ భయం ఉంటుంది చూడండి, ఆ భయాన్ని తీసేస్తుంది. ఆ భయాన్ని ఫస్ట్ తీస్తుంది. ఏం మదనం చేస్తుంది? నీ భయం అనే దాన్ని మదిస్తుంది. మదనం చేసి చిలికి, అరే నువ్వు ఇది కానే కాదురా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్తుంది. పరీక్షిత్ మహారాజు తెలుసా? పరీక్షిత్ మహారాజు ఎవరు? పరీక్షిత్ మహారాజు ఎవరు? అభిమన్యుడు తెలుసా? అర్జునుడు తెలుసా? అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకి ఒక శాపం ఉంటుంది తక్షక పాముతోని. అంటే ఆయన వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వేటకి వెళ్తే అక్కడ పక్కనే ఋషి ఉంటాడు, శమిక ఋషి. ఆయన సమాధిలో ఉంటాడు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడ పక్క నుంచి వెళ్తున్నాను, ఎవరు నిన్ను చూసావా నువ్వు వెళ్ళడం అంటే ఆయన సమాధానం చెప్పడు, ధ్యానంలో ఉంటాడు కదా. ఆయన ఏమంటాడు? ఆయన కోపం వచ్చి పక్కనే ఉన్న చచ్చిన పాముని తీసుకొచ్చి ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు. అది వచ్చి ఆ శమిక మహర్షి కొడుకు చూస్తాడు. ఆయన పేరు శృంగి. ఆయన చూసి ఇలా చేసిన వాడు వారం రోజుల్లో చనిపోతాడు అని శాపం వదులుతాడు. ఆయన లేస్తాడు. ఇప్పుడు శమిక మహర్షి లేస్తే కొడుకు చెప్తాడు, నాన్నగారు ఇలా చేశాడు, నేను శాపం. ఇక్కడ 2 తప్పులు జరిగాయి. ఒకటి, పరీక్షిత్ మహారాజ్ కోపం వచ్చింది. ఆయన స్థితి ఏంటి? నువ్వెవరిని అడిగావు? ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసావు? కోపం. ఆయన కోపం ఏం చేశాడు? ఒక చనిపోయిన పాము, చచ్చిన పాము వేశాడు. ఇద్దరు కోపం చూడండి ఇక్కడ. ఇది తప్పు. నెక్స్ట్ ఆ ఋషిపుత్రుడు వచ్చి ఏం చేశాడు? మా నాన్ననే ఇలా చేస్తావా, చేసినోడు చస్తాడు. ఇప్పుడు దీంతో ఏమైంది? అసలు మొత్తం ఆ కురువంశంలో ఈయన ఒక్కడే ఉన్నాడు, పద్ధతిగా పాలించేవాడు, కృష్ణుడు బతికిచ్చినవాడు. ఆయన చేసిన కోపంతో చేసిన ఒక్క పనికి శాపగ్రస్తుడయ్యాడు. శాపాన్ని తొలగించలేము. ఆయన అన్నాడు, అరే నువ్వు శాపం పెట్టే ముందు ఎవరికి పెట్టావు? తప్పు జరుగు ఉండొచ్చు అందరితో, కానీ ఇప్పుడు నువ్వు రాజునే చనిపోమన్నావు. రాజ్యమేం కావాలి? తప్పు చేయకుండా ఉండాల్సింది. భోగభాగ్యాలతో ఉన్న రాజ్యం ఇప్పుడు ఏమవ్వాలి? సరే వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకు తెలియదు కదా ఆయన వారం రోజులు చనిపోతాడని. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొడుకు వచ్చి కదా అన్నేసిపోయాడు, ఎవడు ఇలా చేశాడో వాడు చనిపోతాడు. ఎవరో తెలియదు, అది చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, శాపం ఎవరికేం సంబంధం లేదు. మళ్ళా శమిక మహర్షి వెళ్ళి, అయ్యా నువ్వు ఇలా పని చేసావు రాజుగారు, అలా మీకు నా కొడుకే ఇలా శాపం ఇచ్చాడు. ఆయన ఇక ఫుల్ టెన్షన్. వెళ్ళి వ్యాస మహర్షి కొడుకు శుక మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫుల్ విలపిస్తాడనమాట. ఆయన అంటాడు, ముందు ఈ చనిపోతాననే భయం ఉంది చూడు, అది పక్కన పెట్టు, నీకు ఇంకా వారం రోజులు టైం ఉంది అని ఫస్ట్ ఆయనకి ఏం చేస్తాడు? ఆయనని సెటిల్ చేస్తాడు. కనీసం నీకు వారం టైం ఉంది కదా. ఇప్పుడు భయంతో ఉంటే మీరు ఏది పట్టించుకోలేరు, మీకు ఏదైనా మంచి చెప్దామన్నా మీకు ఏది కుదరదు. టెన్షన్. ఆయనతో ఏం చేస్తాడు? భాగవతం సప్తాహ చెప్పిస్తాడు కదా. మహాభాగవతం సప్తాహ అంటే ఫస్ట్ ఏం పోయింది? ఆయనకి భయం అనే మదించారనమాట. ఆ చింత పోయింది, భయం అనేది పోయింది, మృత్యు అనే భయం పోయింది. సప్తాహ వారం రోజులు విన్నాడు. ఆయనకి కర్మఫలం వల్ల, శాపగ్రస్తుడి వల్ల తప్పలేదు, మరణించాడు. కానీ మోక్షం కూడా పొందాడు. ఆ వారం రోజులు భయపడుతూ అట్లాగే బతుకుంటే ఏమయ్యేది? ఈ మంచి కార్యం చేసేవాడా, వినేవాడా, మోక్షం పొందేవాడా? సో అన్నిటికీ కారణం ఏంటి? ఫస్ట్ నేను చచ్చిపోతానేమో అన్న భయమే. ఎందుకంటే చావుని ఎవరు తప్పించుకోలేరు. మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయించుకున్నప్పుడే డేట్ ఆఫ్ డెత్తో సహా వచ్చారు. కానీ మాది మన చేతిలో ఉందేమో అనుకొని చిన్న కాన్ఫిడెన్స్. 2 నామాలు ఉన్నాయి, డోంట్ వరీ. అయిపోయింది 2. కౌంట్ డౌన్. లాస్ట్ బట్ 1. ఎక్సైట్మెంట్. కమ్ ఆన్. నిష్క్రియ పని ఏంటి? పని 2 రకాలు, చేయాల్సినవి, చేయకూడని. ఎందుకు చేస్తాం పని? ఏదో పొందాలని కదా. ఆ పొందినవి రక్షించుకోవాలి కదా. మళ్ళీ 2, ఒకటి పొందడానికి, ఇంకోటి పొందింది రక్షించుకోవడానికి. ఇల్లు కొన్న తర్వాత ఇంటికి ఎవరిని పెడతాం? శునకాన్ని పెడతాం.
ఇలాంటివన్నీ అమ్మకి అవసరం లేదు. నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ. గ్రహణం అని విన్నారా? గ్రహణం అంటే ఏంటి? మొత్తంగా స్వీకరిస్తుంది అనమాట, తీసేసుకుంటుంది ఎనర్జీ. సో ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, గ్రహణం అంటే స్వీకరించుట. మనం ఏం స్వీకరిస్తామమ్మా? ఒకటి, మనకేం కావాలి? ఉండడానికి, బతకడానికి డబ్బు కావాలి. ఇంకొకటి ఏం కావాలి? బంధువులు కావాలి కదా, ఏదో రకంగా. ఎవరు లేకపోతే ఎట్లా ఉండలేం. ధనం ఏం చేస్తాం? ఎట్లా సంపాదిస్తాం? ఉద్యోగం అయినా చేస్తాం, బిచ్చమైనా అడుగుతాం, విరాళమైనా అడుగుతాం కదా. ఇప్పుడు ఆ తర్వాత డబ్బు సంపాదించాం, ఆ తర్వాత ఏం కావాలి? పరిజనాలు, ఓ పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి, బంధువులు కావాలి, గ్రూపు కావాలి కదా. లేకపోతే ఎట్లా? మనకి బోర్ కొడుతుంది కదా. ఇది ఒక రకమైన స్వీకరణ. ఇప్పుడు ఇది మన శరీరానికి. ఇప్పుడు మనసికి మొండి ఘటమండి వాడు. అసలు విననంటే వినడు. వాడేమనుకుంటే అదే. కుందేలికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు. ఇక్కడ కూడా గ్రహిస్తున్నాడు. ఎలా అంటే, నేను నమ్మింది అదే అంటి పెట్టుకొని ఉంటాను. అది కూడా ఒక రకంగా గ్రహించాడు. అమ్మవారికి ఇవన్నీ కూడా ఉండవు అని. ఇంకా కావాలా? అయిపోయినాయి. శ్రీమాత్రే నమః. ఒక నిమిషం కూర్చోండి, 2 నిమిషాలు మనసులోనే అనుకోండి. అమ్మ, ఏ దోషాలు ఉన్నాయో మాకు తెలీదు. ఇన్ని రోజులు చేశాము, తెలిసి చేశాము, తెలియక చేశాము, కానీ చేశాము. ఈరోజు నీ ముందు కూర్చున్నాం, నీ నామాలు విన్నాము. మాలో ఏదైతే ఎక్కువగా ఉందో, మమ్మల్ని తెలియకుండానే అది మా వినాశనం వైపు తీసుకెళ్తుందో, మమ్మల్ని బాధల వైపు తీసుకెళ్తుందో, దుఃఖం వైపు తీసుకెళ్తుందో, దాన్ని నువ్వే పోగొట్టు తల్లి. మా సంశయాలన్నిటినీ పటాపంచలు చెయ్యమ్మా. ఎందుకంటే సంశయం ఉంటే ఇక్కడ కూర్చోలేము, వినలేము, విన్నా ఎక్కదు. క్లాస్కి ఎప్పుడూ కూడా బోర్ కొట్టి కూర్చోవద్దు. ఎందుకంటే ఆ క్లాస్లే మిమ్మల్ని రేపొద్దున్న డాక్టర్స్ని చేస్తాయో, ఇంజనీర్స్ని చేస్తాయో, సీఏని ఏదో చేస్తుంది అబ్బా. ఏదో జ్ఞానం అయితే ఇస్తుంది కదా. సో కూర్చున్నప్పుడు ఆమె లేదని మాత్రం అస్సలు కూర్చోకండి. ముఖ్యంగా ఇలాంటప్పుడు ఆమె ఉంది. మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మీకు తర్వాత వచ్చే ఆ రిజల్ట్ కూడా అంతే గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది.